వచ్చింది కృష్ణ నాయకత్వం కృష్ణ నాయకత్వం కోరుకుంటున్నారు. దయచేసి మీరు అందరూ కూడా ఒక 10 నిమిషాల పాటు క్రమశిక్షణ తో కామ్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సీనియర్ నాయకులు దాసరి బాలయేష్ గారు కూడా వెలుగుపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్ క్లాప్స్ కొట్టండి. ఒక్కసారి సైడ్ నుంచి సైడ్ నుంచి క్లాప్స్ కొట్టండి. ఒక్కసారి గారు పక్కన ఇచ్చు ఆగిత్ కృష్ణ నాయకత్వం నిదానంగా దాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే ఏంటంటే స్వచ్ఛాగ్రం అనేది ప్రతి గ్రామ పంచాయతీకి కూడా వచ్చి షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఎండి గారికి అలాగే ఇతర అధికారులకు ఈ కార్యక్రమం మీడియా సోదరులందరికీ కూటమి నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి స్వచ్ఛరథం దాని యొక్క కార్యక్రమం ఏంటనేది ఎండి గారు పూర్తిగా చెప్పారు. ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా కలెక్ట్ చేసుకోవడానికి ఒక స్వచ్ఛరథాన్ని ఏర్పాటు చేయడం, మరి వారంలో దానికి షెడ్యూల్ వేసుకుని పంచాయతీ వైజ్ ఆ యొక్క వెహికల్ అనేది మరి ప్రతి గ్రామంలో కూడా పర్యటించడం, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే ఇంటింటికి తిరిగి అక్కడ చెత్త ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవటం, అంటే వేస్ట్ ఏదైతే ఉందో పేపర్లు కానివ్వండి, లేదంటే ఇతర ఇనుప వస్తువులు కానివ్వండి, ఏదైతే ఉంటాయో
రకరకాలైనటువంటి వేస్ట్ మెటీరియల్ ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు తీసుకోవటం, తద్వారా దానికి సంబంధించి వస్తువులు తిరిగిచ్చే విధంగా, డబ్బులు కాకుండా వస్తువులు అంటే షాంపూలు కానివ్వండి, టూత్పేస్ట్లు కానివ్వండి, లేదా పంచదార కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, ఉల్లిపాయలు కానివ్వండి, ఇతర వస్తువులు ఇచ్చే విధంగా, అంటే మన చెత్త నుంచి మనం బయటగా వేస్ట్గా పడేసేసి అక్కడంతా కూడా అక్కడంతా కూడా ఇచ్చేయకుండా దాన్ని అంతటి కూడా వారికి ఇచ్చినట్టయితే వారు కలెక్ట్ చేసుకుని మీకు వస్తువులు రూపొందించే విధంగా, మనకి మంచి చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేయడం చాలా సంతోషంగా ఉందని కూడా మీకు తెలియజేసుకుంటూ, తప్పకుండా మనందరం కూడా ప్రతి ఒక్కరిది కూడా ఒక బాధ్యత, స్వచ్ఛత అనేది మన బాధ్యతగా ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటిని మనం ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా మన గ్రామాన్ని కానివ్వండి, మన మండలాన్ని కానివ్వండి, మన నియోజకవర్గాన్ని కానివ్వండి, మన రాష్ట్రాన్ని కానివ్వండి, మరి మనం నీట్గా ప్రస్తావించడం జరిగింది. డెఫినెట్ గా చాలా రోజుల నుంచి కూడా, అంటే మనం అధికారులు రాకముందు నుంచి కూడా మరి సర్పంచ్ గారు అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఇతర పెద్దలు కూడా నా దగ్గరికి రావటం, ఈ సమస్యల మీద పదే పదే వాళ్ళు ప్రస్తావించడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ చెరువుని ఎక్స్టెన్షన్ చేయటం, తద్వారా నీటి ఇబ్బంది లేకుండా గ్రామంలో ఎటువంటి నీటి ఎద్దరు లేకుండా చేయాలని లక్ష్యంతో వారు పనిచేస్తూనే ఉంటారు మొదటి నుంచి కూడా. దానికి సంబంధించి చాలా వరకు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంకా తవ్వాల్సిన బాధ్యత ఉంది. ల్యాండ్ పర్చేస్ అనేది కూడా చాలా వరకు కొన్నారంటున్నారు కాబట్టి ఇంకా దాన్ని తవ్వించవలసిన బాధ్యత కూడా ఉంది. దానికి సంబంధించి మరి ఎంపీ గారిని అడగటం జరిగింది. అట్లాగే నేను కూడా మరి డిపార్ట్మెంట్ వారికి లెటర్ పెట్టడం జరిగింది. ఎంపీ గారు కూడా సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా దాన్ని కూడా చాలా ముందుకెళ్ళటం జరిగింది. అయితే మనం ఎంపీ గారిని ఆ గ్రాంట్ రాగానే మరి ఇప్పుడు యాక్చువల్గా తీసుకొద్దామని అనుకున్నాము, అడగటం జరిగింది సర్పంచ్ గారు ఇతర పెద్దలు. అయినప్పటికీ ఏంటంటే ఈరోజు మరి ఆయనకి కొంచెం పార్లమెంట్ సమావేశాలు ఉండటం వల్ల ఆయన రావడం జరిగింది. కాబట్టి డెఫినెట్ గా మనం త్వరలోనే ఆయన కూడా తీసుకొచ్చి ఆ పనులు కూడా ప్రారంభించుకుందామని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఆ నీటి సమస్యని మా అందరూ కూడా డెఫినెట్ గా పరిష్కారం చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఫస్ట్ నుంచి అడుగుతానే ఉన్నారు కాబట్టి. అలాగే మరి ముఖ్యమైనటువంటి రోడ్డు ఒకటి నేను అటు వెళ్ళినప్పుడల్లా అడుగుతా ఉన్నారు. ఆ పెనం దిబ్బ సైడ్కి వెళ్ళేటువంటి రోడ్డు, ఆ రోడ్లు కూడా నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్ఆర్జీఎస్ నిధుల్లో దాన్ని మనం కేటాయించుకుని కూడా ఆ రోడ్డు కూడా నిర్మాణం పూర్తి చేసుకుందాం అని కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఇందాక మరి ఓపెనింగ్ సందర్భంగా పైన ఉన్నటువంటి ఈ వెనకాల ఉన్నటువంటి ల్యాండ్ కూడా మరి పంచాయతీకి సంబంధించినటువంటి ల్యాండ్ కొంత ఉంది కాబట్టి మా గ్రామం చాలా పెద్ద గ్రామం. మరి గ్రామంలో మాకు ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది కట్టిస్తే మరి బాగుంటుంది. మాకు ల్యాండ్ కూడా అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఆ రిక్వైర్మెంట్ కూడా అడగడం జరిగింది. డెఫినెట్ గా దాన్ని కూడా మనం ఏదైనా సిఎస్ఆర్ గ్రాంట్ లో పెట్టుకుని దాన్ని కూడా ఏర్పాటు చేద్దామని కూడా తెలియజేసుకుంటూ, డెఫినెట్ గా ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో తాగునీటి సమస్య, దాన్ని త్వరలోనే మనం పరిష్కారం చేసుకుందాం. మీరు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు.